హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఎస్ట్రీమ్లో పార్ట్ 79. పడుకున్న ఆమెను చూసి సైడ్ స్మెల్ ఇచ్చిన సిద్ధార్థ్ రెడ్డి బంప్ని కిస్ చేసి తను కూడా ఆమె పక్కన ఊరికి నిద్రలోకి జారుకున్నాడు. వేద కంటే ముందే లేచిన సిద్ధార్థ్ రెడ్డి ఈ మధ్య అసలు పట్టించుకొని కంపెనీ గురించి లాబీ ఓపెన్ చేసి మెయిల్ చెక్ చేయడం మొదలుపెట్టాడు. అతను దూరమైన అతని స్పర్శతో మెల్లగా కళ్ళు తెరిచింది వేద. కొద్దిగా కనిపిస్తున్న అతని రూపాన్ని చూసి కాసేపు కాళ్ళని మైమరిపిస్తుంది వేద. బరువుగా ఉన్న పంపు పైన చేతిని ఆనించి మెల్లగా లేచి కూర్చున్న వేదకి వెన్ను నొప్పిగా అనిపిస్తే సిద్ధు అని చిన్నగా పిలిచింది వెన్ను పట్టుకుంటూ. ఆమె వాయిస్లో ఉన్న పెయిన్ తెలిసి వాట్ హ్యాపెండ్ వేద అన్నాడు సిద్ధార్థ రెడ్డి. బ్యాక్ బోన్ లిటిల్ బిట్ పెయిన్గా ఉంది సిద్ధు అంది వేద. ఇమీడియట్గా డాక్టర్కి ఫోన్ చేయడంతో ఏ ట్యాబ్లెట్ కావాలో ప్రిస్క్రిప్షన్ చెప్తే వెంటనే దాన్ని తెప్పించి వేదకి ట్యాబ్లెట్ వేశాడు సిద్ధార్థ రెడ్డి. పెయిన్ తగ్గిన నెక్స్ట్ మినిట్ వేదాన్ని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ చేయించిన తర్వాత ఆమె ముందు ఫుడ్ ఉంచుతూ నీరసంగా ఉన్న ఆమె ముఖాన్ని చూస్తూ ఫిట్ చేశాడు సిద్ధార్థ రెడ్డి. ఇక చాలు సిద్ధు అంది వేద అతడు తినిపించే ఫుడ్ ఇంకా మొత్తం తినలేక. నువ్వు రియల్ సాలిడ్గా ఉంటే నేను ఇలా తినిపించే సిచ్యువేషన్ వచ్చేది కాదుగా. ఇంకోసారి నీ హెల్త్ మీద కాస్త నెగ్లిజెన్స్ చూపించావంటేనా ఆఫ్టర్ డెలివరీ వడ్డీతో సహా తీసుకుంటానని సీరియస్గా చెప్పాడు సిద్ధార్థ రెడ్డి. దాంతో నీరసంగా చూస్తూనే ఐఎమ్ ఆల్వేస్ యువర్స్ సిద్ధు అంది వేద. ఏంటో మేడం గారికి ఇప్పుడు నేనేం చేయననా నీ ఫీలింగ్ వరాలు ఇచ్చేస్తున్నావు అన్నాడు సిద్ధార్థ రెడ్డి వేదతో. నో, నిన్ను ఎప్పుడైనా నేను వద్దని రెస్ట్రిక్ట్ చేశానా సిద్ధు? లేదు కదా. బట్ నౌ నువ్వే నాకు ప్రీమియర్స్ ఇచ్చేసిన అంత డేర్ నేను చేయను అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దిస్ ఈజ్ టూ మచ్ అంది వేద. సిమ్లా యాపిల్ పండులా పొంగిన బొగ్గల్ని చూస్తూ వేద చెవి దగ్గరికి వచ్చి ఒరిన సిద్ధార్థ్ రెడ్డి నౌ యువర్ సో అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో వేద అదరాలు మెల్లగా అదిరితే ఆమె కళ్ళు సిద్ధార్థ్ రెడ్డిని వరగా చూస్తూ కాలు పైకెత్తి సిద్ధార్థ్ రెడ్డి గుండెలపై తన కాళ్ళను ఉంచింది వేద. వియర్డ్ లుక్తో వేదాన్ని చూసిన సిద్ధార్థ్ రెడ్డి ఏంటి ఇది అన్నాడు ఆమె పాదాన్ని పట్టుకుంటూ. దాంతో తడబడి ఆమె ఒళ్ళు మొత్తం ఏదో తెలియని వణుకుడికి గురవుతూ కాలు వెనక్కి తీసుకుంటుంటే తీయనివ్వకుండా పట్టి ఆపేశాడు అతను. నేనేదో సరదాగా అలా పెట్టాను అని అంటుందే కానీ అతడి మీసాల తాకిడికి ఆ మాట కూడా పెదవి దాటి బయటికి రాలేదు ఆమెకి. అరికాళ్ళు మొదలైన ముద్దు ఆమె వేళ్ళని సుతారంగా పెదవులతో నిమిరి నున్నగా మెరుస్తున్న పట్టీలు ఉన్న ప్రదేశంలో కొరికేశాడు సిద్ధార్థ రెడ్డి. అబ్బా అంటూ నొప్పికి తన కాలిని నొప్పితో పట్టుకోవాలనుకున్న పంప్ ఉన్న కారణంగా ముందుకి వంగలేక పట్టుకోలేక అబ్బా అని అరుస్తూ చిరుకపంగా చూస్తుంది వేద సిద్ధార్థ రెడ్డిని. దాంతో వేద ఫేస్ని చూస్తూ నవ్వాడు సిద్ధార్థ రెడ్డి. ఎందుకలా నవ్వుతున్నారు అంది వేద రోషంగా. ఓపిక లేకపోయినా నాతో గొడవ పడడానికి మాత్రం ఎక్కర్లేని హుషారు ఎలా వస్తుందో అని చూస్తున్నా అన్నాడు సిద్ధార్థ రెడ్డి. మూతి తిప్పింది ఆ మాటకి. ఆ మూతి విరుపుడు కాస్త పెదవుల ముద్దుగా మారితే ఆమె కింద పెదవి మొత్తం ఎరుపు రంగులోకి సంతరించుకుంటుంది. లవ్లో డేర్నెస్, రొమాన్స్లో వైల్డ్నెస్ లేకపోతే హార్ట్ ఫిల్ అవ్వదు. వన్ మోర్ థింగ్, మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నాడు. బాచి ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు సిద్ధు అంటూ తన ముఖాన్ని అరిచేతిలో దాచుకుంది వేద. సిద్ధార్థ్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వినలేక కందిపోతున్న తన ముఖాన్ని అతనికి చూపించుకోలేక. ఇంతలో ఆమె కాళ్ళ పిక్కల్ని తడుముతున్న సిద్ధార్థ్ రెడ్డిని చేతిని పట్టి ఆపుతూ మీరు నో ఇంటిమేషన్ అని చెప్పి ఏదేదో చేస్తున్నారు అని ఆమె కాళ్ళని వెనక్కి తీసుకుంటుంటే ఆ పని చెయ్యనివ్వకుండా మ్యాక్సీ లోపలికి హ్యాండ్ పెట్టేశాడు అతను. ఆమె హార్ట్ బీట్ పెరిగేలా, ఇంతకుముందు తిన్న ఫుడ్ మొత్తం బయటికి వచ్చేసేలా గొంతులో కుటుక కూడా కష్టంగా పడింది వేదకి. ఏం చేస్తున్నారు అంది వేద నత్తిగా అతన్ని చూస్తూ. నో ఇంటిమేషన్ అని చెప్పాను కానీ స్నాక్స్ లేవని చెప్పలేదుగా నేను అని సైడ్ స్మెల్ వదిలాడు సిద్ధార్థ్ రెడ్డి వేదకి. దాంతో గుండె చిక్క పట్టుకుంది వేద. మ్యాక్సీని పూర్తిగా వేరు చేశాడు సిద్ధార్థ్ రెడ్డి ఆమె నుంచి.
కేవలం ఇన్నర్స్లో ఉన్న వేద ఆమె ఎత్తైన గుండెలకి చేతులు అడ్డు పెట్టుకుంటే ఆ పని చేయనివ్వకుండా తన పెదవులతో ఇన్నర్స్ని కూడా దూరం చేసేశాడు అతను. దాంతో గొంతు తడారిపోతుంది ఆమెకి. ఆమె అదరాల రుచికి ఇద్దరు పెదవుల మధ్య స్ట్రాబెర్రీ పెడుతూ స్ట్రాబెర్రీతో పాటు ఆమె పెదవుల్ని కూడా జుర్రుకోవడం మొదలుపెట్టాడు అతడు. అతని గరుకు మీసం చేసే మాయకి వేదాలో పరవశంలోకి నెట్టుతుంటే హస్కీగా చూస్తున్న సిద్ధార్థ రెడ్డి కళ్ళల్లో కళ్ళు కలపలేక కిందికి వాల్చింది ఆమె. భారంగా ఊపిరితిస్తున్న ఆమె ఎత్తుల్ని చూస్తూ మార్పు వస్తున్న ఊపిరి సైతం అతడు పసిగట్టేశాడు. సిగ్గుకు ఎర్రగాయన చెవి తుమ్మని పట్టుకుని తన పంటితో లాగుతూ యువర్ సో డమ్ హాట్ డియర్ అని ఆమె ఒంటిని మొత్తం తన పెదవి ముద్రలు వేశాడు సిద్ధార్థ్ రెడ్డి ఆమెని అల్లాడిస్తూ. కలయిక జరగలేదు, కానీ అంతకు మించి అలసిపోయింది వేద. ఆమెని తన ఒడిలోనే జోకెట్టాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమెని రెప్పవేయడం మరిచి మరీ చూస్తున్నాడు. ఎందుకో అందంగా కనిపిస్తున్న తనని చూడడం సిద్ధార్థ్ రెడ్డికి మరింత నచ్చే పని. ఆమె పాదం వెనకాలే అతడి పాదం. ఆమె కళ్ళ మాటునే కళ్ళల్లో కూడా కనపడని ప్రపంచాన్ని అందించాడు అతడు. ఆమె తన ప్రేమ ఎప్పుడు ఉక్కిరి బిక్కిరి చేస్తూ జత కలిసిన మనుషులు ఇప్పుడు ఇంకో ప్రాణానికి ఊపిరి పోయడానికి సిద్ధపడ్డాయి. ఇలా ఇద్దరు ఒకే బెడ్, ఇలా తన వైఫ్గా తన పక్కనుంది. అది చాలు తన కలలు కన్నా జీవితానికి. ఇష్టమైన మనిషి పక్కనుంటే లైఫ్ లాంగ్ చిన్న చిన్న గొడవలైనా సరే శృతి మించిన అందమైన రాగంలా జత ఆమెలా ఒకరిని విడిచి ఇంకొకరు అస్సలు ఉండలేరు. ఆమె కోసం ఎదురు చూసింది తక్కువే అయినా ఆమెను తలుచుకుంది తనకన్నా ఎక్కువగా. ఆమెను చూడడం కోసమే ఆమెతోనో గొడవ. ఆమె అతడికి దూరంగా ఉన్నప్పుడు ప్రతిదీ ఆమె తలుపే, ఆమె ధ్యాసే. పదునెక్కిన పంటికి నలిగిన ఆమె పెదవిని సుతారంగా నిమిరాడు సిద్ధార్థ్ రెడ్డి. తనకున్న రంగులో ఓ షేడ్ తక్కువే అయినా వేద అతనికన్నా. ఎందుకో ప్రపంచం మొత్తం తీసుకొచ్చి ఆమె కాళ్ళ దగ్గర పెట్టాలనిపిస్తుంది అతనికి. లేదా ఆమె కోసం ఇంకేదైనా ఎంతైనా వదులుకోవచ్చు, తప్పే లేదనిపిస్తుంది. ఆమె ఫోర్ హెడ్పై కిస్ ఇచ్చి అందంగా విచ్చుకున్న పెదవులపై తన పెదవులు నిలిపాడు సిద్ధార్థ్ రెడ్డి. ఆమె లేచేంత వరకు అలానే చూస్తున్నాడు. ప్రపంచంలో ఇష్టమైన పని బహుశా అదేనేమో అతనికి. కళ్ళు నిలుపుకుని అలాగే చూస్తుంది వేద. అప్పుడే లేచి, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా అంది. లేదు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. 9th మంత్లోకి ఎంటర్ అయిన వేదకి తన బంప్ మరింత వెయిట్గా మారి కూర్చోవడానికి కూడా ఇబ్బంది పడేంత ఉంది. సిద్ధు ఫ్రెష్ అవ్వాలి అంది తనని తాను చూసుకుని. నేనేగా విప్పేసే అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి తన పెదవుల చాటున ఉన్న నవ్వుని దాచేస్తూ. నన్ను ఏడిపించింది చాలు, అటు తిరగండి, నేను వాష్రూమ్కి వెళ్ళగలను అని అంది. నో ఛాన్స్, నీకు అవకాశం లేదు అంటూ తనని బెడ్షీట్తో సహా పట్టుకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి. దాంతో కంగారుగా, ఇప్పుడు నేనేమి సూపర్ ఫిగర్ని కాదులండి, వదలండి అని అంది. నో, ఇంకెప్పుడు అలా అనకు. నా బేబీని మోస్తున్న నువ్వు అప్పటికన్నా ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. నిన్ను నువ్వు ఎప్పుడు తక్కువ చేసుకోకు. రియల్లీ ఐ లైక్ ఇట్ ఇన్ అవర్ మూమెంట్స్ అని వేద పెదవుల్ని అందుకునేంతలో సిద్ధార్థ్ రెడ్డి ఫోన్ రింగ్ అయింది. చూస్తే ఆఫీస్ నుంచి. సిద్ధార్థ్ రెడ్డి కళ్ళలోకి చూసి నవ్వింది వేద. ఉడుక్కుంటూ చూశాడు కిస్మిస్ అయిపోయినందుకు. ఆఫీస్ నుంచి వెళ్ళాలి. ఈ మధ్య వెయిట్ మొత్తం డాడీ మీద పడింది. 2 days కాస్త ఆయనకి రెస్ట్ ఇద్దాం అనుకుంటున్నా. 2 hours ఉండి వచ్చేస్తాను నేను కూడా. మీటింగ్లో చిన్న ప్రాబ్లం ఉంది. కోడింగ్స్లో ఎర్రర్స్ వస్తున్నాయి. తన వల్ల బడ్జెట్లో కూడా డిఫరెన్స్ వస్తుంది. సో దాన్ని సాల్వ్ చేసేసి వెంటనే వచ్చేస్తాను, ఓకేనా అన్నాడు. ఓకే సిద్ధు, కానీ త్వరగా వచ్చేయండి, అనీజీగా ఉంది ఏంటో అంది వేద. ఓకే, టేక్ రెస్ట్. మామ్కి చెప్తాను నీ దగ్గర ఉండమని. నో, ఆవిడ ఎక్కువసేపు కూర్చోలేరు, ఇబ్బంది పెట్టద్దు అని వేద అనగానే, పర్లేదు డాడ్ ఉన్నారుగా, చూసుకుంటారు అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అబ్బా వద్దన్నానా ఫింగర్ పెట్టి చూపించేసరికి అమాంతం ఆ ఫింగర్ని నోట్లో పెట్టుకున్న సిద్ధార్థ్ రెడ్డి చిన్నగా కొరికి ఇంతకుముందు మిస్ అయిన కిస్ని మాత్రం ఇప్పుడు అస్సలు మిస్ చేయలేదు అతను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.